నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దావోస్ లో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వరుస భేటీలు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 14 మంది మావోయిస్టులు మృతి. మృతుల్లో కీలక నేతలు జలపతి, గుడ్డు ఉన్నట్లు గుర్తింపు. శ్రీశైలం శిఖరేశ్వరం రహదారిపై బైఠాయించి భక్తుల ఆందోళన. ఇష్టకామేశ్వరి ఆలయానికి జీపులు నిలిపివేయటంపై నిరసన. టంప్ కార్యవర్గం నుంచి తప్పుకున్న వివేక రామస్వామి గవర్నర్ గా పోటీ చేసే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అమెరికాలో 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదించిన ట్రంప్. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పలు ఆర్డర్లపై సంతకాలు. ఆర్సెల్ఆర్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు. భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని లోకేష్ వారిని ఆహ్వానించారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని మంత్రి అన్నారు. ప్రణాళికాబద్దమైన 83.3 MTPA సామర్థ్యం గల పోర్ట్ వైజాగ్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ కొలువై ఉండటం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, బలమైన ప్రభుత్వం మద్దతు పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలతలుగా ఉంటాయని వారికి వివరించారు. భావనపాడు, మూలపేట ప్రాంతం తయారీ, R&D, లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పటానికి, పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అసమానమైన అవకాశాలు కలిగి ఉందని లోకేష్ చెప్పారు. HPCL మిత్తల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ HMEL, HPCL మిత్తల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 3500 కోట్లతో భారత్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. 2000 మందికి ఉపాధి అవకాశాలు లభించే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని లోకేష్ భరోసానిచ్చారు. ఆర్సెల్ఆర్ మిత్తల్, జపాన్ కు చెందిన నిప్పాన్ స్టీల్ జేవీ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టు ఏర్పాటును ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించినట్లు లక్ష్మీ మిత్తల్ గుర్తు చేశారు. AM&NS ఇండియా పేరుతో జాయింట్ వెంచర్ అనకాపల్లి జిల్లా సమీపంలో 2 దశల్లో 1.4 లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. గ్రీన్ కో వారి హైడ్రో పంప్ స్టోరేజీ ప్రాజెక్టును ఉపయోగించి 975 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఆర్సెల్ఆర్ మిత్తల్ భారతదేశంలోని గ్రీన్ కో గ్రూప్ తో భాగస్వామ్యం కలిగి ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు అనకాపల్లిలో AM&NS ఇండియా కొత్తగా ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్ కు 250 మిలియన్ వాట్ల నిరంతరాయ పునరుత్పాదక విద్యుత్ను సరఫరా చేస్తుందన్నారు. దీనివల్ల ప్రతి ఏటా కర్బన ఉద్గారాలను 1.5 మిలియన్ టన్నులు తగ్గించే అవకాశం ఉంటుందని లక్ష్మీ మిత్తల్ వెల్లడించారు. అనకాపల్లిలో ఏర్పాటు చేసే ఆర్సెల్ఆర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఇటీవలి కాలంలో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దావోస్ లో మిత్తల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్, CEO ఆదిత్య మిత్తల్ తో జరిగిన సమావేశంలో పాల్గొన్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ లో సీఎం పోస్ట్ చేశారు. ఆర్సెల్ఆర్ మిత్తల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అంగీకారం తెలిపారని చెప్పారు. అనకాపల్లిలో 1.4 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుందని చంద్రబాబు వివరించారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో పెను ప్రమాదం తప్పింది. మెట్రో కెన్ ఫార్మా పరిశ్రమలో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సాల్వెంట్ వ్యర్థాలకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. భవనంలో ఎవరూ లేనందున ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని జిల్లా అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు తెలిపారు. భద్రతా తనిఖీలు లేక యాజమాన్య నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఫార్మాసిటీలో ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని స్థానికులు అంటున్నారు.
సార్ రండి వెళ్ళిపోదాం. వేస్ట్ ఉంటుంది. కంపెనీ ప్రొడక్ట్ ఇచ్చింది వేస్ట్. మావోయిస్టులకు వరుసగా మరో గట్టి దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులోని గరియాబంద్ నౌపాడ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు జయరాం అలియాస్ చలపతి ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆయనపై ₹1 కోటి రివార్డు ఉన్నట్లు చెప్పారు. 2 రోజులుగా జరిగిన ఎదురుకాల్పుల అనంతరం ఇవాళ తనిఖీలు చేపట్టగా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ఎదురుకాల్పుల్లో హతమైన మావోయిస్టుల్లో 2 మహిళలు ఉన్నట్లు తెలిపారు. మరికొందరు మావోయిస్టులు గాయపడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఓ జవాన్ తీవ్రంగా గాయపడినట్లు, హెలికాప్టర్లో ఆయన్ను రాయ్పూర్కు తరలించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. నెల్లూరు కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ ఆదేశాలతో కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ 2 నెలలుగా అక్రమ నిర్మాణాలపై సర్వే చేశారు. నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. 7 కోట్ల విలువ కలిగిన జేమ్స్ గార్డెన్లోని బహుళ అంతస్తుల భవనం కూల్చివేశారు. పలుచోట్ల కాంపౌండ్ వాల్స్ తొలగించారు. ప్రభుత్వ చర్యలతో స్థానిక నాయకులు కూడా అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో వేలాది బహుళ అంతస్తుల భవనాలు అడ్డగోలుగా నిర్మాణాలు చేశారని నాయకులు మండిపడ్డారు. అధికారులు కొంతమంది వైసీపీ పార్టీకి అంటకాగి వాళ్ళ అక్రమాలకన్నిటి కూడా ప్రోత్సహించి వాటిని ఏమి చర్యలు తీసుకోకుండా నగరంలో ట్రాఫిక్ ఇబ్బందికరంగా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రమేష్ ఒకతను, బాబిరెడ్డి అని వీళ్ళందరి యొక్క చిట్టాలన్నీ బయటకు వస్తాయి. ఎక్కడెక్కడ ఆక్రమణలకు సహకరించారో వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. నారాయణ సార్ ప్రతి ఒక్కరిని పంపించి అన్ని తీపిచ్చున్నానండి. 200 పైన గుర్తించున్నారు. ఈ రోడ్డు మార్జిన్లో చాలా వరకు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు నెసరీ ఉన్నాయో అవన్నీ తొలగించమని నారాయణ సార్ ఏంటంటే గ్రీన్ సిటీగా నెల్లూరు చేయాలని ఆయన ఉద్దేశం. ఒకటేంటంటే గత 5 సంవత్సరాల్లో అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైనాయి. ఇది నగ్న సత్యం. ఇప్పుడు ఎక్కడైతే అక్రమంగా కట్టడాలు జరుగున్నాయో అవన్నీ తొలగిస్తామని చెప్పేసి నారాయణ సార్ మంత్రి గారు పదే చెప్తున్నారు. 13 డివిజన్ల ఆక్రమణలు ఉన్నాయి, 15 డివిజన్ల ఆక్రమణలు ఉన్నాయి. కాలువల మీద అందరూ కట్టేసుకున్నారు. అవన్నీ కూడా తొలగించాలని చెప్పేసి మేము అధికారులకు విన్నవించుకుంటున్నాం. రీసెంట్ గా మన బాలయ్యనగర్ మెయిన్ రోడ్ లో కూడా ఒకటి కొట్టేశారు. మున్సిపాలిటీ ఒక్కసారి మీరు తీసుకున్న అది అనాథరైజ్ కన్స్ట్రక్షన్ చెప్పిన తర్వాత మీ డిపార్ట్మెంట్ లోనే విఎల్టీ చేస్తున్నారు, పన్ను వేస్తున్నారు, తర్వాత కుళాయి కనెక్షన్ ఇస్తున్నారు, ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమైనా కోర్టుకు పోతారు. కోర్టుకు పోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అడిషనల్ డాక్యుమెంట్స్ అయిపోతాయి. అవి ఎత్తుపోయి కోర్టులు వేస్తారు. మాకు ఇప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉందో చెప్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైనా ప్లానింగ్ అంటే అప్రూవ్డ్ ప్లాన్కి డివియేషన్గా కడితే అది క్రిమినల్ అఫెన్స్. సో మేము ఛార్జ్ షీట్స్ని ఫైల్ చేయడం జరుగుతుంది. 278కి కన్ఫర్మేటరీ నోటీసెస్ ఇచ్చాం. సో ఈ 200 ఇంకా ఉన్నాయి, ఇంకా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 278లో కూడా దీంట్లో ఛార్జ్ షీట్స్ వేయడం జరుగుతుంది. ఏవైతే వైలేషన్స్ ఉంటాయి అంటే ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఉంటాయో అవన్నీ కూడా డిమాలిషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. పెద్ద డిమాలిషన్ ఒకటి ఇది ఉంటే 7 to 8 ఫ్లోర్స్ కట్టిన ఈ బిల్డింగ్ ఒకటి ఉండింది, రెసిడెన్షియల్ పర్మిషన్తో కట్టిన ఇది ఉండింది. దాంట్లో 3 ఫ్లోర్స్ని మనం రీసెంట్గా డెమాలిష్ చేయడం జరిగింది. ఇంకొక దగ్గర ఇంకొక 1 ఫ్లోర్ ఇది ఉంటే వాళ్లే స్వచ్ఛందంగా కూడా రిమూవ్ చేసుకోవడం జరిగింది. అలానే ఇంకొక చోట ఎస్పెషల్లీ ఈ గోడ వరకు ఎక్కువ ఇది ఉంటే దాన్ని కూడా మనం రిమూవ్ చేయడం జరిగింది. చెరువులు ఆక్రమణలు ఇది అని కూడా ఖచ్చితంగా వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వైవీపాలెం ఏటిగట్టు దిగువన గోదావరి నదీపాయకు అడ్డుకట్ట వేసి మరీ టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు. పి గన్నవరం మండలంలోని ఉడిముడి లంక నుంచి మట్టిని తవ్వి తరలిస్తున్నారు. డిఎస్ పాలెం వద్ద ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుక అక్రమ తవ్వకాల వెనుక కూటమిలోని కొందరు నాయకులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలోని ముఖ్య నాయకుడు అక్రమాలకు వంత పాడుతున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు వద్ద పెద్ద ఎత్తున పశు మాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు.
పశు మాంసాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు అన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వేంపాడు వద్ద ఓ లారీలో 25 టన్నుల పశు మాంసాన్ని గుర్తించారు. దీన్ని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. పశు మాంసం విలువ 40 లక్షల రూపాయలు ఉంటుందన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలానికి సమీపంలోని శిఖరేశ్వరం వద్ద భక్తులు ఆందోళన చేస్తున్నారు. ఇష్ట కామేశ్వరి ఆలయానికి జీపులు నడపకుండా నిలిపివేయడంతో భక్తులు రహదారిపై బైఠాయించారు. ఫిట్నెస్ లేని జీపుల్ని పోలీసులు నిలిపివేస్తూ ఆంక్షలు విధించారు. టికెట్లు తీసుకున్నాక ఇష్ట కామేశ్వరి ఆలయానికి అనుమతించకుండా ఆంక్షలు విధించడం సరికాదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. శిఖరేశ్వరం వద్ద ఉన్న ప్రధాన రహదారిపై భక్తులు బైఠాయించడంతో శ్రీశైలం దోర్నాల వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు కార్లు నిలిచిపోయాయి. విశాఖ బృహత్తర ప్రణాళిక పునః పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి ఇందులో అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించింది. గతంలో వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళికను వైసీపీకి అనుకూలంగా చేశారన్న ఆరోపణలతో వాటికి అడ్డుకట్ట వేసేలా చర్యలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ వీఎంఆర్డీఏ రూపొందించిన బృహత్తర ప్రణాళిక 2041పై అనేక ఆరోపణలు వచ్చాయి. సామాన్యుల అభ్యర్థనలను పట్టించుకోకుండా వైసీపీలోని కొందరికి అనుకూలంగా మార్పులు చేర్పులు జరిపి ఇష్టానుసారంగా చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ పీజీఆర్ఎస్ లో తరచూ ఫిర్యాదులు వస్తుండటంపై మొత్తం మాస్టర్ ప్లాన్ ను పునః పరిశీలించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని వీఎంఆర్డీఏ కమిషనర్ను ఆదేశించింది. ముసాయిదా ప్రణాళికకు తుది కాపీ మధ్య భారీ మార్పులు ఎందుకు చోటు చేసుకున్నాయి, ఎవరు ఇందుకు బాధ్యులో తేల్చాలని స్పష్టం చేసింది. వాటికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. ఆ ప్రణాళికలో సవరించాల్సిన వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని వీఎంఆర్డీఏను ప్రభుత్వం ఆదేశించింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 4380 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి వీఎంఆర్డీఏ 2041 మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. ఇది 2021 నవంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చింది. మాస్టర్ ప్లాన్ తయారీలో అప్పట్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించగా 6000 అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో వైసీపీ నేతల సిఫార్సులకే ప్రాధాన్యమిచ్చి ప్రజల అభ్యంతరాలను బుట్టదాఖలు చేశారన్న విమర్శలు వచ్చాయి. మాస్టర్ ప్లాన్ 2041ని వైసీపీ నేతల భూముల విలువ పెంచుకునేలా మార్పులు చేశారన్న విమర్శలు ముందు నుంచి ఉన్నాయి. రోడ్లు ఎటు వెళ్తాయో ముందే తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో భారీగా స్థలాలు కొనుగోలు చేశారు. భీమిలి, భోగాపురం 6 వరుసల రహదారికి ఇరువైపులా నేతలు కొనుగోలు చేసిన స్థలాలకు ఆనుకుని రోడ్డు వెళ్లేలా చేసుకున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఇక్కడ ఓ కీలక నేత కుటుంబ సభ్యుల కంపెనీ పేరుతో 87,000 చదరపు గజాలు కొన్నారు. విశాఖ భీమిలి బీచ్ రోడ్డు విస్తరణలో పలుచోట్ల వైసీపీ నేతలకు స్థలాలున్న వైపు పెంచకుండా మరోవైపు పెంచడం విమర్శలకు తావిచ్చింది. గతంలో వుడా అనుమతించిన లేఅవుట్లలో కొన్న ప్లాట్ల మీదుగా చాలా రోడ్లు ప్రతిపాదించారు. భీమిలి, భోగాపురం, ఇతర మండలాల్లో 1000 మంది కొనుగోలు చేసిన ప్లాట్లు నష్టపోయారు. ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసిన స్థలాలను గ్రీన్ బెల్ట్ కింద, మరికొన్ని ప్రభుత్వ స్థలాలు కింద మార్చేశారు. వీటన్నింటితో పాటు ప్రజాప్రతినిధులు, సామాన్య జనమిచ్చిన అర్జీలు పరిగణనలోకి తీసుకుని బృహత్తర ప్రణాళికలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాలతో పాటు మైత్రి మూవీస్ కార్యాలయం, పుష్ప 2 చిత్ర నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి తనిఖీలు కొనసాగుతున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక లావాదేవీల అవకతవకకు సంబంధించి ప్రాథమిక సమాచారం రావడంతో కేసు నమోదు చేసుకున్న ఐటీ అధికారులు 55 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ సినిమాలు భారీ బడ్జెట్తో నిర్మించారు. దీంతో వాటికి వస్తున్న రిటర్న్లు కూడా భారీగా ఉండటంతో వీరు చెల్లించిన ఆదాయ పన్నుకు వీరికి వస్తున్న రాబడులకు పొంతన లేకపోవడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ రిటర్న్లలో వీరు చూపించిన మొత్తానికి వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడించారు. సోదాలు ముగిసిన తర్వాత ఈ ఐటీ బృందాలు స్వాధీనం చేసుకునే పత్రాలతో పాటు ఐటీ ఎగవేత జరిగిందా లేదా అనేది తెలుస్తుందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి.
పోలీసింగ్ ని బలోపేతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పోలీసింగ్ లో ప్రజల్ని భాగస్వాములను చేస్తూ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందించారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రతినిధులతో జిల్లాలోని ప్రతి స్టేషన్ పరిధిలో సురక్ష కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 22 నుంచి కమ్యూనిటీ పోలీసింగ్ కు శ్రీకారం చుట్టనున్నారు. పోలీసింగ్ ని పటిష్టపరిచేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ కమిషనరేట్ లో సురక్ష పేరుతో సిపి రాజశేఖర్ బాబు ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రజల మధ్య మరింత మెరుగైన సమన్వయం కోసం సురక్ష కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఒక ఉపాధ్యాయుడు, వైద్యుడు, ఎన్ఆర్ఐ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త, వర్తక సంఘాల నుంచి ఒకరు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరు సహా మొత్తం 20 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీలు సమాజంలోని అణగారిన వర్గాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. పౌరులకు సంబంధించిన ముఖ్యమైన అంశాల్ని గుర్తించి వాటిని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని సూచించనున్నాయి. కమిషనరేట్ పరిధిలోని పోలీసింగ్ కార్యక్రమాల్లో సమాజ భాగస్వామ్యాన్ని పెంచడంలో కమిటీ సభ్యులు వారధులుగా వ్యవహరిస్తారు. ప్రజలకు పోలీసులు అందిస్తున్న సేవలపై అభిప్రాయాలు సేకరించి మరింత మెరుగ్గా అందించేందుకు సూచనలు ఇవ్వనున్నారు. సురక్ష కమిటీలు మహిళా సంరక్షణ కార్యదర్శుల సాయంతో పనిచేస్తాయి. వృద్ధులు, పిల్లలు, మహిళలు, వికలాంగులు తదితర వర్గాల సమస్యలపై దృష్టి సారిస్తాయి. వివిధ నేరాల నివారణ, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల రవాణా కట్టడిపై అవగాహన కల్పిస్తాయి. విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారంలో అనుసంధానకర్తగా వ్యవహరిస్తాయి. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించి పోలీసు సేవల్ని ప్రజలకు తెలియజేస్తాయి. నేరాలకు గురయ్యే ప్రాంతాల్లో సిఎస్ఆర్ కింద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. డ్రోన్ల వాడకంలో సహకారం అందించడం, ట్రాఫిక్ అంబాసిడర్ల సాయంతో రద్దీని నియంత్రించేందుకు తోడ్పాటు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత రతన్ టాటా విగ్రహాల్ని తెనాలికి చెందిన కళాకారులు రూపొందించారు. సూర్య శిల్పశాలకు చెందిన కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రతన్ టాటా విగ్రహాలను తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. జీవకళ ఉట్టిపడేలా ఈ ప్రతిమలను రూపొందించారని విగ్రహాలు తిలకించిన మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి ప్రశంసించారు. పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి రతన్ టాటా అని కీర్తించారు. ఆయన విగ్రహాలు ఈ గ్యాలరీలో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. రతన్ టాటా గారి గురించి చెప్పాలంటే ఒక మహోన్నతమైన వ్యక్తి, ఎంతో విలువలు కలిగిన వ్యాపారం చేసిన వ్యక్తిగా అందరూ కొనియాడతారు. అదే స్ఫూర్తితో మేము రతన్ టాటా గారి నిలువెత్తి విగ్రహాలని చేసి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. కంచర్లపాలెం అనే ఒక గ్రామంలో ఈ ఆర్ట్ గ్యాలరీని కట్టి నేను ఇప్పటికే మన రాష్ట్రంలో కాకుండా చాలా రాష్ట్రాల్లో కాకుండా భారతదేశం అంతా గుర్తింపు రావడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా మున్ముందు ఇలాంటి ఎన్నో చేసి బుక్ రూపాయలు ఎక్కాలనేదే మా ఆశయం. రతన్ టాటా గారు తెలియని వాళ్ళంటూ లేరు. వాళ్ళ దేశం కోసం చాలా చేశాడు ఆయన. ఎంతో మంది జీవనోపాధి ఏర్పాటు చేశాడు ఆయన. అనేక రకాలుగా వారు తయారు చేసేటువంటి ఉత్పత్తులకి మనం గౌరవిస్తూ, ఆయన మరణించినందుకు అందరూ కూడా బాధపడ్డారు. కానీ బతికే ఉన్నట్టుగా మనిషి మరణించిన మనిషి యొక్క విలువలు బతికే ఉన్నాయి. ఆయన చేసినటువంటి గొప్పతనం ఇంకా బతికే ఉంది. ఆయన చూపించినటువంటి బాటలో మీరు నడుస్తూ అందరిని నడిపిస్తూ ఆ విగ్రహాలు ఇక్కడ పెట్టారు, గుర్తు తెచ్చుకుంటున్నాం. ఆడుదాం ఆంధ్ర పేరిట ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు యువతను క్రీడలకు దూరం చేసింది. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హిందూపురంలో నిర్మించిన అతిపెద్ద ఇండోర్ స్టేడియానికి వైసీపీ ప్రభుత్వం కనీసం మరమ్మతులు చేయలేకపోయింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణం వేగంగా జరుగుతున్న మరో స్టేడియం పనుల్ని నిలిపివేయించి పరోక్షంగా డబ్బులు వసూలు చేసే ప్రైవేట్ స్టేడియాలకు ఊతమిచ్చారు అనే విమర్శలున్నాయి. గత 5 ఏళ్లలో హిందూపురంలోనే పాత స్టేడియాన్ని అభివృద్ధి చేయకపోగా కొత్త స్టేడియం నిర్మాణ పనుల్ని నిలిపివేసిన దుస్థితిపై ఈటీవీ ప్రత్యేక కథనం. హిందూపురం ఎంజీఎం రోడ్డులోని మైదానంలో అనంతపురం జిల్లాలోనే అత్యంత పెద్ద ఇండోర్ స్టేడియం నిర్మాణానికి 1986 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భూమి పూజ చేశారు. ఆ స్టేడియం నిర్మాణం పూర్తయ్యాక 2001 డిసెంబర్లో ప్రారంభించారు. ఈ స్టేడియంలో షటిల్, బ్యాడ్మింటన్ ఆటల్లో శిక్షణ పొంది వందలాది మంది యువత జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించారు.
ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ స్టేడియం స్వల్ప మరమ్మతులకు గత వైసీపీ ప్రభుత్వం 10 లక్షలు కూడా ఇవ్వలేకపోయింది. దీంతో స్టేడియం శిథిలావస్థకు చేరి మందుబాబులకు ఆవాసంగా తయారైంది. ఎన్టీఆర్ నిర్మించిన స్టేడియం శిథిలం కావడంపై తొలితరం క్రీడా కోచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది జరిగింది పని. వైసీపీ వస్తేనే స్టాప్ అయిపోయింది. అప్పటి నుంచి దీంట్లో ఎవరు దాన్ని పట్టించుకోవాలి నాతులు లేరు. అసాంఘిక కార్యక్రమాలన్నీ దీంట్లో జరుగుతూ ఉన్నాయి. దీన్ని అప్పటికే నాతులు లేరు. మేము స్టేడియంలో కోచింగ్ ఇచ్చి 250 మందిని స్టేట్ వైడ్కి తీసుకొని పోయినాం సార్. అక్కడ షటిల్ ఇప్పుడు ఆదరణ లేదు సార్. ఇప్పుడు పే అండ్ ప్లే అట్లా ఇండోర్ స్టేడియం రెండు మా స్టూడెంట్సే నిర్మించినారు సార్. ఇక్కడ దాంట్లో అందరూ పోలేరు కదా సార్. మేము ఇక్కడ పూర్ పీపుల్స్కి ప్యాడీస్ ఇస్తూ ఉంటాము, చేసుకోవడానికి మెటీరియల్స్ కూడా మేమే ఇస్తూ ఉంటాము. ఇప్పుడు అక్కడ 2000 పే చేయాలా నేర్చుకోండి. ఇక్కడ 100 రూపీస్ కట్టి ఫ్రీగా ఆడేవాళ్ళే లేరు మాకు. గత టీడీపీ ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం క్రీడా వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా నూతన ఇండోర్ స్టేడియంల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులకు సరిపోవడం లేదని, అదే మైదానంలో కొత్తగా మరో స్టేడియం నిర్మాణానికి 2017లో చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్తగా నిర్మించే స్టేడియంలో 2 షటిల్ కోర్టులు, టేబుల్ టెన్నిస్ హాళ్లను అత్యాధునికంగా నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో పాటు స్టేడియం లోపలే క్రీడాకారుల కోసం ఆధునిక పరికరాలతో జిమ్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. వీటన్నిటి కోసం 2 కోట్లను గతంలో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. 2018లో పనులు ప్రారంభమవగా 2019 ఎన్నికల నాటికి 39 లక్షల విలువైన 45% పనులు పూర్తయ్యాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం స్టేడియం నిర్మిస్తే టీడీపీకి అక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణకు మంచి పేరు వస్తుందని భావించి పనులు వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో కొత్త స్టేడియం నిర్మాణం శిథిలావస్థకు చేరింది. గత వైసీపీ ప్రభుత్వం యువతకు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని క్రీడాభిమానులు, విద్యార్థి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వచ్చినప్పటి నుండి దీన్ని కూడా పట్టించుకునేవారు లేరు. సో ముఖ్యంగా ఇప్పుడు మనకి చాలా అవసరం అన్నమాట. సో అనేక మంది యువకులు ఇవి లేకుండా దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు. సో అసాంఘిక కార్యక్రమాలు కూడా చాలా జరుగుతున్నాయి ఇందులో. సో మనకు ముఖ్యంగా ఇండోర్ స్టేడియం అనేది నిర్మించగలిగి ఇచ్చి క్రీడాకారులకి కొద్దిగా ప్రోత్సాహం కలిగిస్తే ముఖ్యంగా చాలామంది క్రీడాకారులు అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి, జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొంది విజయాలు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను సార్. నందమూరి బాలకృష్ణ గారు ఏదైతే తన తండ్రి పేరు మీదుగా ఈ స్టేడియంని పూర్తి చేయాలని చెప్పి కూడా మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకి మంచి నైపుణ్యము, శిక్షణ కావాలంటే ఖచ్చితంగా ఈ స్టేడియాన్ని పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు అందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. గతంలో కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీదుగానే అక్కడ పెద్ద ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశారు. దానికి కూడా మరమ్మతులు చేసి దానిలో కూడా ఉపయోగంలోకి తేవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రస్తుతం హిందూపురంలో 2 ప్రైవేట్ స్టేడియంలు ఏర్పాటు చేశారు. వీటిలో శిక్షణ కోసం ప్రతి నెల 1000 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. దీంతో ఆర్థిక స్తోమత లేని పేద యువత శిక్షణ పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణంలో ఉన్న స్టేడియాన్ని కూటమి ప్రభుత్వం త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే ఉపయోగంగా ఉంటుందని హిందూపురం యువత విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపు, ప్రాజెక్టుల స్వాధీనంపై కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశమైంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, బోర్డు సమావేశంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? జలసోద వేదికగా కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరుగుతుంది. ప్రధానంగా 2 రాష్ట్రాలకు ఈ ఏడాది నీటి కేటాయింపులకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 811 టీఎంసీలో తెలంగాణ, ఏపీ ఎంత వాడుకోవాలన్న విషయం ఈ సమావేశంలో చర్చ జరగనుంది. గతంలో ఉన్న తాత్కాలిక సర్దుబాటుకు భిన్నంగా చెరిసగం వాటా కావాలని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో గత సంవత్సరం నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ అంశం మరోమారు చర్చ జరగనుంది. అయితే ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ఇందుకు సంబంధించిన కేటాయింపులపై విచారణ జరుపుతున్న నేపథ్యంలో ట్రిబ్యునల్ కు వదిలేసి ప్రస్తుతం తాత్కాలిక సర్దుబాటు చేసుకునే దిశగా ఇంజనీర్లు, అధికారులు చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు బోర్డు నిర్వహణ, బడ్జెట్, ప్రధానంగా టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశంపై సమావేశంలో చర్చ జరగనుంది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు ఇతర కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఏ రాష్ట్రం ఎంత నీటిని వినియోగిస్తుందన్న విషయాన్ని లెక్క తీసుకునేందుకు వీలుగా టెలిమెట్రీ కేంద్రాలను కొన్ని ఏర్పాటు చేశారు. 2వ దశలో మరిన్ని ఏర్పాటు చేయాల్సింది. వాటికి సంబంధించిన నిధులు, విధానానికి సంబంధించిన అంశంపై కూడా చర్చ జరగనుంది. కృష్ణానది యాజమాన్య బోర్డు తరలింపుతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ అంశాలు కూడా
సమావేశంలో చర్చకు రానున్నాయి. దీంతో పాటు రెండు రాష్ట్రాల అభ్యంతరాలు కూడా, ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్రం అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపడుతున్నాయని ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అటు శ్రీశైలం ప్లంజ్ పూల్ కు కొత్త దెబ్బతిన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన మరమ్మతుల అంశం, ఆర్డీఎస్ ఆధునికీకరణ అంశంతో పాటు ఇతర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. జల విద్యుత్ ఉత్పత్తి అంశం కూడా సమావేశంలో చర్చకు రానుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల వద్ద తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేకుండా జల విద్యుత్ పూర్తి స్థాయిలో చేస్తోందని, దీని ద్వారా తాగునీటికి సాగునీటికి ఇక్కట్లు వస్తాయని ఏపీ అభ్యంతరం చెప్తోంది. ఈ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల నుంచి ఈఎన్సీలు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశంలో ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మాత్రమే హాజరయ్యారు. నీటిపారుదల శాఖ కార్యదర్శులు ఇంకా సమావేశానికి హాజరు కాలేదు. ధన్యవాదాలు రఘువర్ధన్.